కాంతిబాల పూర్వకాలమందు ఒక రాజు. ఆ రాజుకు అందమైన కోట ఉన్నది. ఆ కోట సమీపాన గొప్ప అరణ్యంలో 8 వనకన్యలుండేవారు. అందులో 7 కన్యలు మంచివాళ్ళు, రాజుకు మేలు కోరేవాళ్ళును. ఎనిమిదవది దుష్టకన్య, అపకారి. మంచి కన్యలు 7 చక్కటి చిన్న చిన్న పర్ణశాలలో నివసించేవారు. దుష్టకన్య నరులు కంటపడకుండా మారుమూల ఒక చీకటి గదిలో కాలక్షేపం చేసేది. ఇలా ఉండగా రాజుగారికి కుమార్తె పుట్టింది. ఆ శిశువు అపురూపమైన కాంతితో వెలిగిపోతూ ఉండడం చేత కాంతిబాల అని పేరు పెట్టారు. కాంతిబాల పుట్టిందనగానే ఊరందరూ చూడవచ్చారు. వనకన్యలు 8 వచ్చారు. మంచి కన్యలు 7 కాంతిబాలకు మంచి మంచి కానుకలిచ్చి చల్లగా ఉండమని దీవించారు. దుష్టకన్య మాత్రం అలా కాక పగటిపూటంతా నిద్రమైకంలో ఉండిపోవాల్సిందే అని కాంతిబాలకు శాపం పెట్టింది. ఈ శాపం విని రాజు రాణి దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. గత్యంతరం తోచక కోటలో అందరూ కుంగిపోయారు. ఆ సమయంలో 6వ కన్య వచ్చి కాంతిబాల రాత్రిపూటంతా మేలుకొనే ఉండాలి అని వరమిచ్చింది. నా మాట పూర్తి కాకుండా నువ్వెందుకు నోరు విప్పుతావు అని మండిపడుతూ దుష్టకన్య సరే, కాంతిబాల రాత్రి మేలుకొనే ఉంటుంది, కానీ చందమామతో పాటు ఆమె కాంతి కూడా పున్నమికి పూర్తయి అమావాస్యకు అంతరించిపోవాలి అని మళ్ళీ తీవ్రంగా శపించింది. అంతలో 7వ కన్య ముందుకు వచ్చి తనకు తెలియని ఒక రాజకుమారుడు కాంతిబాలను తాకిన వెంటనే ఆమెకు శాప విముక్తి అయిపోవాలి అని చెప్పి దీవించింది. ఇక చేసేది లేక ఎలా అయినా కాంతిబాలను కష్టపాలు చేసి కసి తీర్చుకుందామని దుష్టకన్య కనిపెట్టుకొని ఉన్నది. పాపం కాంతిబాల పగలల్లా నిద్రే గాని కన్నెత్తి చూచేది కాదు. బహుళపాడ్యం మొదలుకొని రోజు రోజుకు ఆమె ముఖం పాలిపోయి శరీరం కృషించి అమావాస్య నాటికి కదలక మెదలక పడుకునేది. శుక్లపక్షం ప్రారంభం కాగానే దినదినము అందచందాలతో వెలుగుతూ పున్నమి నాడు పూర్ణమైన కాంతితో ప్రకాశించేది. తనకు శాపం తగిలిన సంగతి, ఆ శాపం వల్ల తనకు వికృత రూపం వచ్చే సంగతి లోకానికి తెలిసిపోతుందేమో అని కాంతిబాలకు భయంగా ఉండేది. అందుచేత ఆమె ఒంటిపాటుగా అరణ్యంలో సంచరించడం అలవాటు చేసుకున్నది. రాజు అది కనిపెట్టి అడవిలోనే ఆమెకు ప్రియమైన ఏకాంత స్థలంలో ఒక సుందరమైన పువ్వుల కుటీరం కట్టించిచ్చాడు. అందులో ఆమె చెలికెత్తలను పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు ఆడుకునేది. ఈ రాజ్యానికి దగ్గరగానే మరి ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజును శత్రువులు చంపివేసి రాజ్యం ఆక్రమించుకున్నారు. బతుకు జీవుడా అని చెప్పి రాజకుమారుడు మాత్రం మారు వేషంతో తప్పించుకొని ఆ అరణ్యం చేరుకున్నాడు. అతను తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు. వెన్నెల రాత్రి కావటం చేత కాంతిబాల కలకల్లాడుతూ నాట్యం చేసి కోకిల కంఠంతో గానం చేసుకుంటూ అతను పడుకొని ఉన్న ఆ చెట్టు వైపు వచ్చింది. ఇటువంటి రూపవతిని మునుపెన్నడూ రాజకుమారుడు చూచి ఎరుగడు. ఈమె ఫలానా రాజకుమారి అని కూడా అతనికి తెలియదు. అందుచేత ఆమె దైవకన్య అయింటుందని అనుకున్నాడు. ఆమె అందచందాలను ఆటపాటలను అతను రెప్పవాల్చకుండా గమనిస్తూ ఉండటంతో కాంతిబాల అదృశ్యమైపోయింది. రాజకుమారుడు ఆమె కోసం రోజు వెతుకుతూనే ఉన్నాడు. రాత్రిపూట మాత్రం ఆమె చెట్టు వద్దనే కనపడుతూ అతను చూస్తూ ఉండగానే మాయమైపోతూ ఉండేది. రోజు రోజుకు ఆమె సౌందర్యం ఎక్కువ అవుతున్నట్టు కూడా రాజకుమారుడు కనిపెట్టాడు. కనుక ఇటువంటి అపురూపమైన యువతిని ఎలా అయినా కలుసుకొని ఆమె చరిత్ర తెలుసుకోవాలని అతనికి పట్టుదల ఎక్కువైంది. తిండి నిద్ర లేకుండా ఆమె కోసం అతను అలా తిరుగుతూ ఉండగా మంచి కన్యల్లో ఒకతి అయిన 7వ కన్య ఒక ముసల్దాన్ రూపంలో అతనికి అగుపడింది. తను లోగడ దీవించుటకు పొరుగు దేశపు రాజకుమారుడు కాలశాపం చేత ఇప్పుడు ఈ అడవికి వచ్చేశాడు కనుక త్వరలోనే కాంతిబాలకు శాప విముక్తి కాబోతోంది కదా అని ఆమె మనసులో ఎంతో సంతోషించింది. ఈ సంతోషంతో ఆమె రాజకుమారుని తన కుటీరానికి తీసుకువెళ్ళి అనేక విధాల ఆదరించి తరువాత కాంతిబాలను గురించి చిత్రాలన్నీ చెప్పి మహిమగల ఒక లోటా కూడా బహుమతి చేసింది. మళ్ళీ ఆమె దీవెన పొంది రాజకుమారుడు కాంతిబాలను వెతకబోయాడు. రాజకుమారుడు దారి తప్పి ఆ అడవిలోకి వచ్చి కాంతిబాల కోసం వెతుకుతున్న సంగతి దుష్టకన్యకు ఈ క్షణం వరకు తెలియనే తెలియదు. కానీ ఈ వర్తమానం తెలిసిన వెంటనే కొన్నాళ్ల వరకు రాజకుమారికి కాంతిబాల సమాగం కాకుండా ఆమె మంత్రించి వేసింది. పున్నమి దాటిపోయే వరకు తన మంత్రబలం చేత వాళ్ళు కలుసుకోకుండా చేయగలిగినట్టయితే ఆ పైన కాంతిబాల కురూపి అయిపోతుంది కదా. అప్పుడు రాజకుమారుడు అనాకారిగా ఉన్న ఆమెను చూచి అసహించుకుంటాడు గాని మక్కువ పడడు కదా. కనుక 7వ కన్య ఇచ్చిన
దీవెన వ్యర్థమైపోతుంది అని దుష్టకన్య ఆలోచించింది. దుష్టకన్య మంత్రించినప్పటి నుంచి ఆ ప్రభావం వల్ల రాజకుమారుడు పాపం మళ్ళీ నిద్రాహారాలు లేకుండా ఎంత తిరిగినా కాంతిబాల కంటికి కనపడలేదు. కొద్ది రోజులైన తర్వాత ఒకనాడు అతను నిరాశ చేసుకొని ఒక పెద్ద మర్రి చెట్టు కింద విచారంగా కూర్చున్నాడు. అప్పటికి పున్నం దాటిపోయి అమావాస్య కూడా వచ్చేసింది. సరిగ్గా అమావాస్య నాటికి దుష్టకన్య ప్రయోగించిన మంత్రబలం సరిపోయింది. మళ్ళీ మంత్రం వేయాలంటే ఆమె కొంత వ్యవధి కావాలి. రాజకుమారుడు మర్రి చెట్టు కింద కూర్చొని ఉండగా గబగబా మేఘాలు కమ్మి ఉరుములతో పిడుగులతో గొప్ప వర్షం కురిసింది. అంతలో ఒక మెరుపు మెరిసి ఆ మెరుపు వెలుగులో చెట్టు కింద ఏదో మెదిలినట్లు అలికిడి అయింది. ఆ దగ్గరికి వెళ్లి రాజకుమారుడు చూసేసరికి ఒక ముసలిది ముసుగు వేసుకొని పడుకున్నట్టు కనిపించింది. మెల్లగా అతను ముసుగు తొలగించి అవ్వ తనకిచ్చిన లోటాలో నీళ్లు గుప్పెడు ఆ ముసల్దాన్ నోట్లో పోశాడు. అతను తాకిన తక్షణమే ఆ ముసలిది ఒక అందాల భరిణి అయి రాజకుమారిగా మారిపోయింది. అవ్వ చెప్పిన కాంతిబాల ఈ సుందరై ఉంటుందని రాజకుమారుడు గ్రహించాడు. మరి కొంచెం సేపటికి వర్షం నిలిచిపోయి తెల్లవారింది. పుట్టిన ఇన్నాళ్లకు కాంతిబాల వెలుగు చూచింది. ఆమెకు శాప విముక్తి కాగానే 7 కన్యలు వచ్చేసి రాజకుమారుణ్ణి కాంతిబాలను రాజు వద్దకు తీసుకువెళ్లారు. వాళ్ళిద్దరికూ అతివైభవంగా పెళ్ళేగి హాయిగా ఉన్నారు. కాంతిబాల పెళ్ళైన సమయాన 7 కన్యలకు రాజువారు వెలలేని బహుమానాలు ఎన్నో ఇచ్చి సంతోషపెట్టారు. దుష్టకన్యను విరిచికట్టి శూర్పణఖ మల్లె ముక్కు చెవులు కోసి అడవిలోకి సాగరంపారు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.